ఈ గ్లైమినో కంపెనీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే we need to help farmers and we need to take care of soil by mostly encouraging them to practice scientific farming and natural farming. Okay. అందుకని మేము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యాము. We do not compromise on the quality of rice. It will be low in GI, it will be rich in nutrition, it will be rich in zinc, it will undergo 32 different types of quality checks and only then procure that and pack that. It is 100% indigenous, it is natural and it is not a GMO variety or a hybrid variety. ఇంతమందికి సన్మానించడం, గౌరవించడం చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మా ధర్మపురి క్షేత్రం చాలా గొప్పనైనది. బహుశా అందరికీ మా ధర్మపురి క్షేత్రం గురించి తెలిసి ఉంటుంది. త్రిమూర్తి క్షేత్రంగా మా ధర్మపురి ప్రఖ్యాతి గడించింది. బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు, రామలింగేశ్వరుడు ఈ ముగ్గురు మూర్తులు కూడా ప్రకాశిస్తున్న ఏకైక క్షేత్రము ధర్మపురి. బ్రహ్మ కరోతు దీర్ఘాయు, విష్ణు కరోతు సంపద, శివ కరోతు కళ్యాణం, సర్వత్ర విజయీ భవేత్ అని క్షేత్ర మహాత్మ్యంలో చెప్పబడ్డట్టు ధర్మపురికి వస్తే యమపురి లేదు. యమధర్మరాజుకు నమస్కరించి ఆ తదుపరి లోపలికి వెళ్తాడు. ఎవరైతే యమధర్మరాజు దర్శనం చేసుకుంటారో వాళ్ళ పేర్లను తాను నమోదు చేసుకొని ఆ తదుపరి యమలోక బాధల నుండి వాళ్లకు విముక్తి కలిగిస్తాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. తదుపరి యముని దర్శించిన తర్వాత లోపల సృష్టికర్త బ్రహ్మదేవుని యొక్క విగ్రహం, అంత ఎత్తు విగ్రహం ధర్మపురిలో తప్ప ఈ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. ప్రతి భక్తుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి చతుర్ముఖ నమస్తుభ్యం ప్రయాంతం శ్రీహరిం ప్రతి మాం దృష్ట్యా ప్రదం భక్త్య పునర్మానయ సంశ్రుత్యం అంటే ఈ బ్రహ్మను మేము నీ దర్శనం చేసుకొని శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్తున్నామయ్యా, మళ్ళీ మాకు జన్మ కలగకుండా నీవు సృష్టికర్తవు కనుక మాకు మరణ పునర్జన్మ లేకుండా చేయవయ్యా అని బ్రహ్మను ప్రార్థించిన తదుపరి మహావిష్ణు స్వరూపుడైనటువంటి లక్ష్మీ నృసింహుని దర్శిస్తారు. అది యోగానంద నారసింహం. బంగారయ్య గారు ఎప్పుడు కూడా మా ప్రాంతంలో రాలేదు కనుక వారికి ధర్మపురి గురించి సంక్షిప్తంగా చెప్పాలి అనే ఆశతో చెప్తున్నాను. యోగానంద నారసింహము ఆత్మావతార దశకీన పరీత మూర్తి. స్వామివారు మధ్యలో ఉండగా తనదైనటువంటి 10 అవతారాలు స్వామివారి చుట్టూ ప్రకాశిస్తూ ఉంటాయి. శాలిగ్రామ విగ్రహం స్వయం వ్యక్త. ఎలా స్వయం వ్యక్త అంటే ఆగమ శాస్త్రంలో ఏ విగ్రహానికైతే హరిపాదాలలో సుదర్శన చక్రం ఉంటుందో అది స్వయం వ్యక్తగా పాంచరాత్రాగం చెప్పబడ్డది. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కుడి కాలులో మధ్యన సుదర్శన చక్రం ఉంది. అభిషేక సమయంలో మూల విగ్రహ దర్శనం తప్పకుండా చేసుకోవచ్చు ఎవరైనా కానీ. అలా శాలిగ్రామ విగ్రహం యోగానంద నారసింహస్వామి. ఆయనే తనకు తానుగా వచ్చి వెలసినట్టు ధర్మపురి క్షేత్ర మహాత్మ్యంలో చెప్పబడ్డది. సంక్షిప్తంగా వివరిస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లికార్జున్. మాది నారాయణ కన్సల్టెన్సీ. మా కన్సల్టెన్సీ ద్వారా అన్ని బ్యాంకుల తాలూకా క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, మార్ట్గేజ్, ప్రాపర్టీ లోన్స్ అన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ చేస్తాం. ఇది కాకుండా ఇన్సూరెన్స్లు కూడా చేస్తామండి. ఎన్బిఎఫ్సిస్ కూడా చేస్తాము. సో మీలో ఎవరికైనా సరే ఎటువంటి లోన్స్ కావాలనుకున్నా మాకు కాల్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9160034422. స్వామివారు స్తంభం నుంచి జన్మించిన తర్వాత హిరణ్యకశిపుని యొక్క సంహారం అయిన తర్వాత తనను దర్శించుకోవటానికి మిగతా దేవతలు ఎవరైనా వచ్చినారా అని స్వామివారు నవదిక్కుల చూస్తున్న సమయంలో బ్రహ్మాది దేవతలు ధర్మపురి యొక్క గోదావరి తీరంలో కూర్చొని స్వామివారిని ప్రార్థిస్తున్నారట.
ఈ ప్రార్థన చేయగా స్వామివారికి వీళ్ళు చేస్తున్న ఈ ప్రార్థన అంతా కూడా చెవులకు వినిపించి తాను అక్కడ అదృశ్యుడై ఈ క్షేత్రంలో ఈ సమీపంలో ఇక్కడనే వచ్చి నిలుచొని వాళ్లకు దర్శన భాగ్యం కలిగించినట్లుగా స్థలపురాణంలో ఉంది. అత సంప్రాప్తితస్తాభ్యాం భగవాన్ భక్తవత్సలః నృసింహ పశ్చిమే తీరే పుష్కరిణ్యా సమీపతః ప్రాదురాసీత్ ప్రసన్నాత్మ శ్వేతద్వీపాదతిత్వరాతు. మన భారతదేశమంతా కూడా జంబూద్వీపే భరతవర్షే భరతఖండే చెప్తున్నాం కదా. నృసింహస్వామి వారు శ్వేతద్వీపంలో జన్మించినట్లు, హిరణ్యకశిపుని యొక్క రాజ్యము శ్వేతద్వీపంలో ఉన్నట్లుగా స్థలపురాణంలో రాసి ఉంది. అక్కడ స్వామివారు అదృశ్యుడై వీళ్ళందరి కోరిక ప్రకారంగా అక్కడ ప్రసన్నుడై వాళ్ళందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించిన తర్వాత వాళ్ళ కోరికను అనుసరించి స్వామివారు అర్చావతారాలుగా వెలిసినట్లు, అంటే విగ్రహ స్వరూపాలు ధరించినట్టు క్షేత్రమాత్రంలో రాసి ఉంది. 108 అధ్యాయాలతో వ్యాసముని ప్రణీతమైన ధర్మపురి క్షేత్ర మహాత్మ్య గ్రంథం ఉంది. మా గురువర్యులు వసంతుల సదాశివ శాస్త్రి గారు 2 సంవత్సరాలు కష్టపడి మూల గ్రంథం తాళపత్ర గ్రంథం ఉన్న ప్రతి శ్లోకానంతా కూడా పేపర్ల మీద రాసి ఒక పుస్తక రూపంలో చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ పుస్తకాలు కూడా ధర్మపురి క్షేత్రంలో అందుబాటులో ఉన్నాయి. అందరూ కూడా మీ సమయాలను అనుసరించి ధర్మపురి క్షేత్రానికి వచ్చి మా స్వామివారిని దర్శించి త్రిమూర్తి క్షేత్రమైన ఏకైక క్షేత్రము ధర్మపురి కనుక తప్పకుండా అందరూ ధర్మపురికి వచ్చి ఉజ్వల గారికి మరొక్క విన్నపం, బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా మా గ్రామంలో మా క్షేత్రంలో ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించండి, మేము తప్పకుండా సహకరిస్తాం. మా ధర్మపురిలో 500 బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. 500 బ్రాహ్మణ కుటుంబాలు అందరూ ఉద్యోగస్తులే, అందరూ కూడా అన్ని విషయాలు తెలిసిన వారే. వేద పండితులు ఉన్నారు, సంస్కృత పండితులు ఉన్నారు, అన్ని శాస్త్రాలలో నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు. మా గురువులంతా కూడా దాదాపు ధర్మపురి వలస ప్రాంతం వాళ్ళే. నేను వేములవాడ కళాశాలలో చదువుకున్నాను. మాతో చదువుకున్న విద్యార్థి అతను వేములవాడ ఉద్యోగస్తుడు శ్రీనివాస్ గారు, వేములవాడ తెగుళ్ళ శ్రీహరి శర్మ గారు మహామహోపాధ్యాయుడు, సాక్షాత్ కుంభావ సరస్వతీ స్వరూపులు. మాకు తెలిసిన పరిధిలో ఈ 2 తెలుగు రాష్ట్రాలలో మా గురువులు మించిన పండితులు ఎవరూ లేరని మా భావన. అంత గొప్ప మహాపండితులు, వారికి ఎదురుగా నించొని సంస్కృతము మాట్లాడగలిగిన వారు ఎవరూ లేరు అని మా యొక్క ఊహ, మా భావన. ఎందుకంటే గురువు పట్ల ఉన్నటువంటి యొక్క భక్తి ప్రవృత్తి. అందరూ కూడా ధర్మపురి క్షేత్రానికి వచ్చి అందరూ సహకరించి మీరంతా కూడా విచ్చేసి మా ధర్మపురి క్షేత్రంలో వారి సహకారంతో ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేసి సన్మానం కాకుండా ఏదైనా ఒక రుద్రాభిషేకమే కానీ, ఏదైనా ఒక సుదర్శనమే కానీ, ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించి అందరూ కూడా మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తాము. ఓం నమో భగవతే నారసింహాయ.